నమస్తే, వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు, సంబరాల్లో మునిగిపోయిన ప్రజలు. చరఖా తిప్పితే గాంధీ కాలేరు, ఖాదీ క్యాలెండర్లో మోడీ చిత్రంపై రోహన్ పాయ్. అవసరమైతే పాక్ పై మళ్లీ సర్జికల్స్ దాడులు, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరిక. యూరప్ ను వణికిస్తున్న చలి, 100 మందికి పైగా మృతి. శాంసంగ్ అధిపతి జైలుపై లంచాల ఆరోపణలు, ఏకకాలమైన అరెస్ట్ చేసే అవకాశం. తెలుగు లోగిలు సంక్రాంతి సందడితో కలకల్లాడుతున్నాయి. భోగి మంటలు, హరిదాసులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, పిండి వంటలు, కొత్తళ్లకు మర్యాదలు, బావామరదల సరదళ్ళు, పిండి వంటలు, సంక్రాంతి అందం అంతా ఇంత కాదు. ఎటు చూసిన ఆనందమే. తెలుగు ప్రజల పెద్ద పండగ సంబరాల సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతుంటాడు. మేషాది ద్వాదశ రాశుల్లోకి, అంటే పూర్వ రాశిలోంచి ఉత్తర రాశిలోకి మారుతుంటాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. సంవత్సర కాలంలో 6 నెలల దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణం ఒక పగలు. దేవతలు మేలుకునే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. అందుకే సంక్రాంతికి అంత విశిష్టత. పుష్యమాసంలో సంక్రాంతి నెల విశిష్టమైనదని, స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని నమ్మకం. ఈ సమయంలో మరణిస్తే నేరుగా స్వర్గానికి చేరుకుంటారని విశ్వాసం. రోజు ఉరుకుల పరుగుల జీవితాలతో అలసిపోయిన ప్రజలు పండగ కోసం సొంతూళ్లకు చేరి రీఛార్జ్ అవుతున్నారు. అయిన వారితో కలిసి ఆనందంగా పండగ జరుపుకుంటున్నారు. వరి ధాన్యంతో చేసిన అటుకులు, అరిసెలు, బూరెలు, గారెలు, పాయసం, పులిహోర, ఆహా ఏవి రుచి అంటూ లాగిస్తున్నారు. ఇవాళ పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె సంక్రాంతి శోభతో కళకళలాడుతోంది. ఇవాళ సొంతూరులోనే పండుగ చేసుకుంటున్నారు సీఎం. ఉదయం పితృదేవతలకు కొత్త బట్టలను సమర్పించనున్నారు చంద్రబాబు. ఏటా నారావారిపల్లెలో సంక్రాంతి జరుపుకోవడానికి చంద్రబాబు కుటుంబం సంప్రదాయంగా కొనసాగిస్తోంది. బాలయ్య మందో సినిమా చరిత్రలో నిలిచిపోయేలా తీశారంటూ డైరెక్టర్ కృష్ణ కొనియాడారు హీరో నారా రోహిత్. చంద్రగిరిలోని అంబికా సినిమా హాల్లో ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చూశారు. సొంతూరులో సినిమా చూడటం ఆనందంగా ఉందని చెప్పారు. నారావారిపల్లెలో జరిగే సంక్రాంతి సంబరాల్లో రోహిత్ పాల్గొంటారు. చాలా మంచి సక్సెస్ అందుకుంది. నేను హైదరాబాద్లో మార్నింగ్ బెనిఫిట్ షో చూసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒకసారి చూశాను. ఇవాళ మా సొంత ఊర్లో చూడటం కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా బాలయ్య గారి చరిత్రలో 100వ సినిమా కాదు, తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయే సినిమా. అండ్ క్రిష్ గారికి, అలాగే మొత్తం టీమ్కి, ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి గారికి, విభో శ్రీనివాస్ గారికి, అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ తెలుగు సంప్రదాయాల్ని, పండుగలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో రైతు నేస్తం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేస్తారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు కట్టిపాడిస్తాయి. సంక్రాంతి బరిలో పందెం కోడి నెగ్గింది. కోర్టు తీర్పు, పోలీసు ఆంక్షలు కోడి దూకుడు ముందు ఏమాత్రం పనిచేయలేదు. సై అంటే సై అంటూ కాలికి కత్తి కట్టుకుని కయ్యానికి కాలు దువ్వింది. అర్ధరాత్రి కూడా ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కోడి పందాలు కొనసాగాయి.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు భారీగా సాగాయి. సుప్రీంకోర్టు నిషేధం విధించిన పందాలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ పెట్టిన పందెం రాయిలు ఎక్కడా తగ్గలేదు. ఎప్పటిలాగే బహిరంగంగా నిర్భయంగా కోడి బ్లడ్లో అరెస్ట్ చేశారు. కోడి పందాలను ఒకేసారి పూర్తిగా నిలువరించడం కష్టమన్నారు ఏపీ హోంమంత్రి చినరాజు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని క్రమంగా తగ్గిస్తున్నామని, కోర్టుల ఆదేశాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పాలకొల్లులో జరిగిన సంక్రాంతి వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. మరోసారి ఐఏఎస్లను బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. 4 అధికారులను మార్చింది. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. అలాగే ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శిగా సునీతా దావ్రా, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంతరాముని నియమించింది సర్కార్. త్వరలోనే మరిన్ని బదిలీలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మావోయిస్టుల పేరుతో సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడుతున్న తోటరాములు అలియాస్ రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 రకాల తుపాకులు, 50 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రమణ మాజీ నక్సలైట్ జడల నాగరాజుకు సమీప బంధువు. రమణ పలువురు మహిళలను లైంగికంగా వేధించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే పేర్లు గోప్యంగా ఉంచుతామని సిపి కమలాసన్ రెడ్డి చెప్పారు. రమణపై పీడీ యాక్ట్ పెట్టే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాలకు హాని కలిగించే చైనా మాంజాలపై ఉన్న నిషేధం ఎత్తివేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చైనా మాంజాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని దాఖలైన పిటిషన్ న్యాయస్థానం తిరస్కరించింది. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. ఎన్జీటీ ఇచ్చిన త్వరలపై తాము జోక్యం చేసుకోమని తెలిపింది. కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్విలాస్ పాస్వాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యతో గురువారం రాత్రి అస్వస్థతకు గురైన పాస్వాన్ పరాస్ ఆసుపత్రిలో చేర్పించారు. పాట్నా ఎయిమ్స్ కు చెందిన డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారని అధికారులు చెప్పారు. చెన్నై కలెక్టరేట్ ఎదుట డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆందోళన చేపట్టారు. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయించడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనందుకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీఎంకే నాయకురాలు కనుమూలి, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జల్లికట్టు మన సంస్కృతి, కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దానిని నిర్వహించేందుకు అనుమతి తెచ్చే విషయంలో విఫలమైందన్నారు స్టాలిన్. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు నిరసన చేపట్టిన 120 మంది బీజేపీ కౌన్సిలర్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతాల కోసం నిధులు విడుదల చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ కౌన్సిలర్ సుభాష్ చారి ఆధ్వర్యంలో వారు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి సివిల్ లైన్స్, మౌరిస్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నోట్ల రద్దుపై ప్రధాని మోడీని ప్రశ్నించే అవకాశం లేదని పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్పష్టం చేసింది. కమిటీ చైర్మన్ కేవీ థామస్ చేసిన ప్రకటనకు పూర్తి భిన్నంగా పీఎస్సీ స్పందించింది. నోట్ల రద్దు విషయంలో ప్రధానిని కూడా ప్రశ్నిస్తామన్న థామస్ ప్రకటనపై బీజేపీ సభ్యులు మండిపడటంతో పీఎస్సీ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. నోట్ల రద్దుపై సమాచార హక్కు చట్టం కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కొన్ని సమాధానాలు సంచలనం రేపుతున్నాయి. ప్రాణాలకు ముప్పు, దేశ భద్రత అంటూ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసింది ఆర్బీఐ. బ్లూంబర్గ్ న్యూస్ ఆర్టీఐ యాక్ట్ కింద అడిగిన ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. ఈ నెల 20న పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఉర్జిత్ పటేల్ హాజరైతే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నగదు లావాదేవీలు నిర్వహించేవారు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏటీఎం నుంచి డబ్బులు వస్తున్నాయి కదా అని ఎప్పుడు ఎడాపెడా విత్డ్రా చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది కేంద్రం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో క్యాష్ ట్యాక్స్ ను ప్రవేశపెట్టుకున్నారు. నగదు వాడకాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలపై ప్రజలను మళ్లించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత క్యాష్లెస్ లావాదేవీలపై ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగానే క్యాష్లెస్ లావాదేవీలను మరింత పెంచేందుకు ప్రభుత్వం క్యాష్ ట్యాక్స్ ను విధించాలని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాల నుంచి పరిమితికి మించి నగదు విత్డ్రా చేసే వారిపై ఈ పన్నును విధించింది. అయితే నగదు విత్డ్రా పరిమితి ఎంత అన్నది తెలియరాలేదు. న్యూస్ 2017 మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఏపీ వేదికైంది. అమరావతిలో ఫిబ్రవరి 10 నుంచి 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దీనికి ఆఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల ప్రతినిధులతో పాటు 29 రాష్ట్రాలకు చెందిన స్పీకర్లు, పార్లమెంట్ అసెంబ్లీ మహిళా సభ్యులందరూ హాజరు కానున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. దీంతో పాటు 10,000 మంది విద్యార్థినులు సైతం సదస్సులో పాల్గొనున్నారు. సమాజ్వాదీ పార్టీ సింబల్ సైకిల్ ను ఎవరికి కేటాయించాలన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఇప్పటికే అఖిలేష్, ములాయం వర్గాల నుంచి ప్రమాణ పత్రాలు తీసుకున్న ఈసీ దీనిపై క్షుణ్ణంగా చర్చించింది. నిన్న 4 గంటల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న ఎన్నికల సంఘం చివరికి సింబల్ ఎవరికి కేటాయించకుండానే విచారణ ముగించింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ వాయిదా వేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ మేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని జనవరి 20న విచారించనున్నట్టు వెల్లడించింది. ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెడితే ఆకర్షక పథకాల ద్వారా బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశం లభిస్తుందని ఆరోపిస్తున్న విపక్షాలు బడ్జెట్ను వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. మహిళలకు ముద్దులు పెట్టి పారిపోతున్న ఆకతాయి సుమిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కిసాన్ రన్ చేసిన సుమిత్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి బాగా లైకులు తెచ్చుకున్నాడు. ఎక్కువ లైకుల కోసమే ఇలాంటి పని చేస్తారన్న సుమిత్ మాటలతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అప్పటి నుంచి సుమిత్ కోసం గాలిస్తున్న పోలీసులు ఎట్టగాలకు ఆకతాయిని అరెస్ట్ చేశారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ దాడులు భారత్ మాత్రమే చేయలేదని, తాము కూడా చేస్తామని ప్రగల్భాలు పలికారు. పాక్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ లో 30 మంది భారత సైనికులు చనిపోయారన్నాడు హఫీజ్. అయితే హఫీజ్ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఎల్ఓసీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంజనీరింగ్ ఫోర్స్ క్యాంప్పై తీవ్రవాదులు దాడి చేశారని, 3 కార్మికులు మృతి చెందారని తెలిపింది. జవాన్లు చనిపోయారన్న మాటల్లో నిజం లేదని ఆర్మీ. నోట్ల రద్దుతో తమ దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేపాల్ తెలిపింది. సమస్యను త్వరగా పరిష్కరించకపోతే భారత్, నేపాల్ ప్రభుత్వాలపై ప్రజల్లో విశ్వాసం పోతుందని ఓ ప్రకటన విడుదల చేసింది. సమస్య పరిష్కారం కోసం నేపాల్ ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖల్లోని అత్యున్నత అధికారుల బృందం నేపాల్ రాష్ట్ర బ్యాంక్ భారత్తో చర్చలు జరుపుతున్నారని నేపాల్ రాయబారి దీప్ కుమార్ ఉపాధ్యాయ తెలిపారు. సిరియాలో తన సైన్యాన్ని రష్యా తగ్గించుకుంటోంది. అలాగే యుద్ధ విమానాలను కూడా ఒక్కొక్కటిగా తగ్గిస్తున్నట్టు రష్యా డిఫెన్స్ అధికారులు స్పష్టం చేశారు. అమెరికా ఆరోపణల నేపథ్యంలో రష్యా ఈ మేరకు వివరణ ఇచ్చింది. సిరియాలో ఉద్దేశపూర్వకంగా సైన్యాన్ని పెంచే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. తొలి వన్డే కోసం టీమిండియా, ఇంగ్లాండ్ జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. జనవరి 15న పూణేలో తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే 2 వార్మప్ మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు చెరో విజయాన్ని దక్కించుకున్నాయి. టీమిండియా రిజర్వ్ బెంచ్ లో బరిలోకి దిగ్గా ఇంగ్లాండ్ పూర్తి స్థాయి టీంతోనే మెన్ ఇన్ బ్లూతో తలపడింది. ఈ నేపథ్యంలో బలాబలాలపై ఓ అవగాహనకు వచ్చిన 2 టీంలు నెట్స్ లో సుదీర్ఘమైన ప్రాక్టీస్ సెషన్లు చేస్తున్నాయి. ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ ను గెలుచుకున్న ఉత్సాహంలో ఉన్న విరాట్ సేన లిమిటెడ్ ఓవర్ల సిరీస్ లోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేయడానికి దూకుడు మీద ఉంది.
భోగి పండగ వేళ హైదరాబాద్ లో శాతకర్ణి చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. నెక్లెస్ రోడ్ లో క్వైట్ ఫెస్టివల్ లో పాల్గొంది డైరెక్టర్ క్రిష్. హీరోయిన్ శ్రీయతో పాటు ఇతర సభ్యులు పతంగులు ఎగరవేసి సరదాగా సందడి చేశారు. టీమిండియాకు ఇద్దరు కెప్టెన్ల ఫామ్లో వర్కౌట్ కాదన్నాడు మహేంద్ర సింగ్ ధోని. అందుకే పదవికి గుడ్ బై కొట్టానన్నాడు. విరాట్ కోహ్లీ తనకన్నా ఎక్కువ విజయాలు అందించగలనన్న ధోని జట్టు అవసరాలు ఏ ప్లేస్లో అయినా బ్యాటింగ్ చేయడానికి సై అని చెప్తున్నారు. 2016లోనే కెప్టెన్సీకి పూర్తి స్థాయిలో గుడ్ బై కొట్టాలన్న నిర్ణయం తీసుకున్నాడు ఎంఎస్ ధోని. ఇద్దరు కెప్టెన్లు ఫార్ములా జట్టుకు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. అందుకే 3 ఫార్మాట్లలోనూ విరాట్ కి బాధ్యతలు అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.